జ్యోతిష్యం ఉపాంగమై నేత్రస్థానంలో ఉంటుంది వేదానికి. కాబట్టి జ్యోతిష్యం ఏం చేస్తుందంటే దూరంగా రాబోయేటటువంటి విషయాల్ని గ్రహముల యొక్క గోచార రీత్యా లెక్కలు కట్టి చెప్తుంది. ఇలా జరగబోతోంది, ఇలా జరగబోతోంది అని చెప్తుంది. ఇలా జరగబోతోంది అని చెప్పగలిగినటువంటి ప్రజ్ఞ దేన్ని ఆధారం చేసుకుని నువ్వు చెప్తున్నావు? గోచారాన్ని బట్టి చెప్తావు. గ్రహములు ఆయా సమయములలో ఏ స్థానములో ఉన్నాయి, ఏ స్థానములతో ఉన్నటువంటి గ్రహములతో కూడి ఉన్నాయి, ఏ గ్రహములు ప్రధానమైనవి బలహీనంగా ఉన్నాయి, ఏవి బలంగా ఉన్నాయి, ఏవి ఏ స్థానాల్లో ఉన్నాయి, ఎలా కదులుతున్నాయి, ఎన్నాళ్ళు ఇలా కదులుతాయి, దీని గోచారం ఏమిటి, దీనికి ఏ ఫలితాలు వస్తాయి, నువ్వు రాశి చక్రాన్ని చూసి చెప్తున్నావు. కానీ ఇలా రాశి చక్రం చూసి చెప్పినటువంటి జ్యోతిష ఫలితం అందరి ఎడల నిజము కాదు అని చెప్పి